జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా జెండా మోసిన కార్యకర్తలను కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలసవాదులకు మున్సిపల్ టికెట్లు ఇస్తారా అని జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇచ్చిన లిస్టుతో కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్త కడుపు కొట్టి వలసవాదులకు పట్టం కడితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యకర్తల కోసం తానేంటో చూపిస్తానని వలసవాదులతో పోరాడదామని పిలుపునిచ్చారు. దశాబ్దాల కాలం ఏదైతే నాకు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసిన కార్యకర్తలు ఇలా అన్యాయానికి గురైనట్టయితే మరి నోరు మీద కూడా కూర్చోవడం మీరు సహేతుకం అని చెప్పి భావిస్తారన్నా? నేను నోరు మీద కూడా కూర్చోవడము సహేతుకం అని చెప్పి మీరు భావిస్తారని చెప్పండి అన్న. అంటే ఇప్పుడు ఒకటి మంత్రులు కానీ ప్రచారంకి వచ్చారనుకోండి, ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుందా? మీ తరఫున ప్రచారం చేస్తా మీ అభ్యర్థులా లేకపోతే వాళ్ళ తరఫున? నేనేమంటున్నా, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకి ఎవరికైతే బీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ. వాళ్ళకి భిన్నంగా నేను చేయాలి. ఎవరైతే అవకాశవాదులు వలసవాదులు ఇవాళ జెండా మోసిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారో, నేను కాంగ్రెస్ కార్యకర్త జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను. జెండా మోసిన కార్యకర్త అది పూర్తి ఏదైనా కానీ సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ, అది కేవలం గుర్తింపు మాత్రమే. ఇలా ఓటర్ మహాశయులు ప్రజలు ఏదైతుందో చాలా విజ్ఞులు, వాళ్ళు ఏదైతుందో ఇవాళ కార్యకర్తలు చూసి అభ్యర్థులు చూసి ఎవడు కాంగ్రెస్ ఎవడు వలసవాది గుర్తిస్తారు. ఓటర్లు ఏదైతుందో దే ఆర్ మోర్ వాయిస్, మోర్ ఇంటెలిజెంట్. మనం అనుకుంటాం మనం తెలుగులో అని చెప్పాలి, కానీ మనగాని తెలుగులో ఓటర్లు అని చెప్పండి. నేను ఓటర్లకు ఎవరు కాంగ్రెస్ ఎవరు వలసవాదో ఎవరు అవకాశాలు తెలియదు అనుకుంటున్నా మీరు? అది ఎవరిపై చేయగల కార్యకర్తలపై చేయని ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ పోటీ ఏదైతే ఆయనకు నాకు కాదు, ఆయనకు నాకు పోటీ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్యాయం అవుతుంది, జెండా మోసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే మారుతున్న డైనమిక్స్ అనుగుణంగా మీరు మారలేకపోతున్నారా ఏంటి? అంటే మీరు అనేది మార్పు అంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్పా? మీ దృష్టి లోపల రాజ్యాంగ ఉల్లంఘన మార్పా? మీరు అనేది మీరు అడ్జస్ట్ కాలేకపోతుంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్పుగా భావిస్తున్నదా? నేను రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను కొనసాగుతున్నా. అరే నాన్న, పార్టీ ఫిరాయింపుతో పార్టీ బలోపేతం అయితే అదే ఏ కేసీఆర్ గారు పార్టీ ఫిరాయింపుతో బలోపేతం అవుతా అని చెప్పి భావించి చివరికి ఎక్కడికి వచ్చిండు? ఇప్పుడు ఇంకో గంట అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారే. నేను ఇప్పుడే చెప్పా కదా, ఈ పిల్లుడు వచ్చి కూడా అడిగోరుగా మాయమైపోయిందని చెప్పాలి. ఇంకో అమ్మాయి అడిగోరుగా మాయమైపోయిందని చెప్పాలి. ఇంకో పిల్లుడికి ఇట్లే తోపార రావాలని చెప్పిన అమ్మాయి ఏది ఎత్తుందో మాయమైంది, మరి మనలో ఏది ఎత్తు రీకన్సిడర్ అయిందని చెప్పినప్పుడు అది ఎందుకు తెలియదు. ఇంకో అమ్మాయి చేసే ఆమెది అదైందని చెప్పాను. అయితే అల్టిమేట్లీ 20 అని చెప్పి 20 అని అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు హౌ మెనీ తెలియదు ఏమి అనేది. ఎన్ని ఇట్ ఇస్ నాట్ ది ఫిగర్, ఇట్స్ నాట్ ది ఫిగర్. ఈ ఒక్క కార్యకర్తకు అన్యాయమైన అన్యాయం అని చెప్పంటున్నాయి. ఈ ఒక్క కార్యకర్తకు అన్యాయమైన అన్యాయం అని చెప్పంటున్నాయి. ఇట్స్ నాట్ ది ఫిగర్. మొత్తానికి జగిత్యాల కాంగ్రెస్ లో లోకల్ వర్సెస్ వలస రాజకీయం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మరి జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.